హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ చారు అండి. దీని ప్రాసెస్ విధానం వచ్చి చూద్దాం. ఇందుకోసం 1/2 కిలో బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక బెండకాయని 3 ముక్కలు కోసి పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయని చిన్నగా చీలికలుగా కట్ చేసుకోవాలండి. 2 పచ్చిమిర్చి, ఒక టమాటాని 4 ముక్కలు చేసుకోవాలండి. ఒక గిన్నె తీసుకొని బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు, సగం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలండి. అందులో ఒక పావు టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, ఒక పావు టీ స్పూన్ కారం వేసుకోవాలండి. 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఇవి స్టవ్ మీద మగ్గించుకోవాలండి దగ్గర పడినంత వరకు. ఇక పెద్ద సైజు నిమ్మకాయంతో చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలండి. ఇలా బెండకాయలు స్టవ్ మీద పెట్టుకొని మగ్గినంత వరకు ఉడికించుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా ఉడికితే చాలు. ఇప్పుడు చింతపండు పులుపుని వేసుకోవాలండి. చింతపండు రసాన్ని వేసుకున్నాక పులుపు తగ్గట్టు వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇలా మరుగుతున్నప్పుడు రుచికి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ జీలకర్ర, వాము, ఒక 4 మిరియాలు పొడి చేసుకొని ఒక పావు టీ స్పూన్ పౌడర్ వేసుకోవాలండి. మీకు నచ్చినట్లయితే ఒక చిన్న ముక్క బెల్లం వేసుకోవాలండి. మరిగించుకొని ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలండి. మరిగించుకున్నాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు మరిగించుకోవాలండి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, వెల్లుల్లి రెబ్బలు ఒక 5, ఉల్లిపాయ ఒక 1/2 సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. కొంచెం సేపు వేగాక ఎండుమిర్చి 2 ఒక తుంచి వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు, గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ పోపు అనేది ఈ విధంగా ఈ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్నాక ఈ పోపు అనేది చారులో వేసుకోవాలండి. అంతేనండి, రెడీ అయిపోయింది. బెండకాయ చారు రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.